ఈ సంవత్సరం ధరించినటువంటి అయ్యప్ప దుస్తువులను మరు సంవత్సరం ధరించకండి. తప్పకుండా కొత్త బట్టలు, కొత్త మాలలే కొనండి. మళ్ళీ కొత్త మాలలు, కొత్త వస్త్రములు తీసుకొనే దీక్షను ధరించండి. ఈ సంవత్సరం నువ్వు దీక్షను ధరించిన తర్వాత ఆ బట్టలు ఉతికి ఆ మాలలు కడిగి ఇంట్లో పెట్టుకుని ఉంటావు. నీ గోత్రంలో ఎవరు చనిపోయలేరా? నీ గోత్రంలో, నీ కులంలో ఎవరి కాన్పులు అయ్యలేవా? నీ కులగోత్రంలో ఎవరి రజస్వాలు అయ్యలేరా? సావుతో ఉన్న కడపను తొక్కిలేవా? దాని శేషం దీనిల మీదకి వచ్చిలేదా? ఏదో ఉతికి ఆరేసినంత మాత్రాన దోషం పోతుంది అనుకోకూడదు. నీకు 10 రూపాయలు కలిగినాయి, దేవుడు సల్లగా చూసిండు, నీకున్నాయి, డబ్బులున్నాయి. మండల కాలం అయిపోయిన తర్వాత ఆ వస్త్రములను ఎక్కడో ఒక చోట విసర్జనం చేసి, ఆ మాలల విసర్జనం చేసి పునః దీక్ష ధరించేటప్పుడు మళ్ళీ కొత్త మాలలు, కొత్త వస్త్రములు తీసుకొనే దీక్షను ధరించండి. పేదవాళ్ళకి ఈ నియమం వర్తించదని ముందే చెప్పాను. ఈ సంవత్సరం కొనుక్కున్నాము, మాలలైతే విసర్జనం చేయాలండి, అది శాస్త్రం. మాలలు కొత్తవి కొనుక్కోవాలి. బట్టల విషయానికి వస్తే దీక్ష అయిపోయిన తర్వాత ఓన్లీ పేదవాళ్ళకే నియమం. అంటే పేద ధనిక అనే భేదం లేదు. కానీ ఇప్పుడు స్తోమతి లేదు, పాపం వాళ్ళు ఏం చేస్తారు? కొనలేని వాళ్ళకి ఒక సవరణ, బట్టలు ఉతికి ఆరిన తర్వాత గోమూత్రం చిలకరించి ఒక గర్భపోస ఇంకా పచ్చకర్పూరం బిళ్ళ ఆ బట్టలు మడిచి మడతలు పెట్టి భద్రపరిస్తే దానికి దోషం ఆవరించదు.